మిత్రులందరికీ నమస్కారం. తెలంగాణ దివ్యాంగుల కమిషనర్ కార్యాలయం నుంచి ఒక పత్రిక ప్రకటన రావడం అనేది జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి చదువుకునే దివ్యాంగులు స్కాలర్షిప్ల కోసము దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటనలో కమిషనర్ గారు తెలియజేయడం అనేది జరిగింది. ఈ స్కాలర్షిప్లు ఎవరెవరికి ఇస్తారు, ఎక్కడ ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకునే సమయంలో ఏ డాక్యుమెంట్స్ అవసరమవుతాయి అన్న పూర్తి వివరాలను ఈరోజు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి దివ్యాంగుల సంక్షేమ పథకాలకు కానివ్వండి, ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు కానివ్వండి, ప్రభుత్వం నుంచి ఎలాంటి నోటిఫికేషన్ వచ్చినా కానీ ఆ నోటిఫికేషన్లోని పూర్తి వివరాలను ఉన్నట్టుగా అంతర్నేత్ర ఛానల్ ద్వారా మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది. ఈ సమాచారం వెంటనే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయంలోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్రంలో చదువుకునే వికలాంగులకు ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము 2025-26 సంవత్సరానికి సంబంధించి స్కాలర్షిప్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ స్కాలర్షిప్లకు చదువుకునే దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవాలని దివ్యాంగుల కమిషనర్ గారు ఒక పత్రికా ప్రకటనలో తెలియజేయడం అనేది జరిగింది. ఇక్కడ చదువుకునే దివ్యాంగులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఈ స్కాలర్షిప్లను 2 విధాలుగా అందజేయడం అనేది జరుగుతుంది. ఒకటి ఏంటంటే ఫ్రీ స్కాలర్షిప్, రెండవది పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఇక్కడ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ పరిధిలో ఎవరెవరు దరఖాస్తు చేసుకోవచ్చు అంటే 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుతున్నటువంటి దివ్యాంగులకు ఈ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఏ స్కూల్లోనైనా చదువుకునే దివ్యాంగులకు ఇక్కడ ఇస్తారా అంటే ప్రభుత్వ పాఠశాలల్లో కానివ్వండి, లేదా ప్రభుత్వం గుర్తింపు పొందినటువంటి పాఠశాలల్లో చదువుతున్నటువంటి దివ్యాంగులు ఈ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ కోసము దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఇక రెండవది ఏంటి అంటే ఇక్కడ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ ఎవరికి ఇస్తారు అంటే ఇంటర్మీడియట్ ఆ పై తరగతులు చదువుతున్న దివ్యాంగులకు ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లను ఇవ్వడం అనేది జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసము దరఖాస్తు చేసుకునే దివ్యాంగులు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, కేవలము ఓసీ కేటగిరీకి చెందినటువంటి దివ్యాంగులు మాత్రమే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ కోసము దరఖాస్తు చేసుకోవాలి. ఎందుకు సార్ అలా ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ముస్లింలు వీళ్ళు చేసుకోవడానికి వీలు లేదా అంటే వీలు ఉండదు. ఎందుకనగా ఇక్కడ ఎస్సీ వికలాంగులు ఎవరైతే ఉంటారో ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో స్కాలర్షిప్ల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. బీసీలు అయితే బీసీ కార్పొరేషన్ పరిధిలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మైనార్టీలు అయితే మాత్రం మైనార్టీ కార్పొరేషన్ పరిధిలో ఈ స్కాలర్షిప్లకు దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. కానీ ఇక్కడ ఓసీ వికలాంగులకు కార్పొరేషన్ అనేది ఉండదు కాబట్టి ఇక్కడ ఈ ఓసీ కేటగిరీకి చెందినటువంటి దివ్యాంగుల సంక్షేమ శాఖ అందించేటువంటి పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసము దరఖాస్తు చేసుకునే వీలును ప్రభుత్వం కల్పించడం అనేది జరిగింది. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ ఈ స్కాలర్షిప్ల కోసము ఎక్కడ దరఖాస్తు చేసుకోవాలి, ఇక్కడ దరఖాస్తు సమయంలో ఏ డాక్యుమెంట్స్ అవసరం అవుతాయి అంటే ఈ స్కాలర్షిప్ల కోసము మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. ఆన్లైన్లో ఏ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అంటే ఇక్కడ తెలంగాణ epass.cgg.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు ఈ ఫ్రీ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసము పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ల కోసము దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక దరఖాస్తు సమయంలో ఇక్కడ అప్లోడ్ చేయవలసినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అంటే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సదరం సర్టిఫికేట్ను మీరు అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా యూడిఐడి కార్డును కూడా అడిగారు, యూనిక్ డిజబిలిటీ ఐడెంటిటీ కార్డును కూడా సబ్మిట్ చేయమని వారు అడగడం అనేది జరిగింది. ఆ తర్వాత 3వది కుల ధృవీకరణ పత్రాన్ని మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 4వది ఆదాయ ధృవీకరణ పత్రాన్ని కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 5వది ఇక్కడ ఆధార్ కార్డును కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. 6వది విద్యార్థికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ ఉంటుంది కదా, ఆ పాస్బుక్ను కూడా సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఈ విధంగా ఈ 6 డాక్యుమెంట్స్ను తీసుకొని మీరు
మీ సేవకు కానివ్వండి, ఈ సేవకు కానివ్వండి, సిఎస్సి సెంటర్ కానివ్వండి, లేదా ఇతర ఇక్కడ నెట్వర్క్ సెంటర్లకు, ఇంటర్నెట్ సెంటర్లకు వెళ్ళి ఈ ప్రీ మెట్రిక్ మరియు పోస్ట్ మెట్రిక్ కోసము తెలంగాణలోని దివ్యాంగులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నా. ఒక విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. దీనికోసము యూడిఐడి కార్డును కూడా ప్రభుత్వం అడిగింది కాబట్టి సదరం సర్టిఫికేట్ కలిగి ఉండి యూడిఐడి కార్డు రానటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్కు మీరు మెసేజ్ చేసినట్లయితే మీ యూడిఐడి కార్డును ట్రాకింగ్ చేసి మీకు యూడిఐడి కార్డు డిస్పాచ్ అయిందా, తయారైందా, కాలేదా, కేంద్ర ప్రభుత్వం మీకు పంపించిందా, పంపించలేదా అన్న వివరాలు మీకు తెలియజేస్తాము. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం డిస్పాచ్ చేసినట్లయితే, పంపించినట్లయితే, అది మీకు అందనట్లయితే దానిని డౌన్లోడ్ చేసి మీకు వాట్సాప్ ద్వారా పంపించడం అనేది జరుగుతుంది. అంతర్నేత్ర వాట్సాప్ నెంబర్ 8121512354. ఈ నెంబర్కు మీరు కేవలం వాట్సాప్ మాత్రమే చేయండి. మీ సమస్యను వివరించండి. ఫోన్లు మాత్రం దయచేసి చేయవద్దు. ఫోన్లు చేసినట్టయితే లిఫ్ట్ చేయడం అనేది జరగదు. లిఫ్ట్ చేయకుంటే మీరు బాధపడతారు. కాబట్టి దయచేసి మీరు ఫోన్లు చేయవద్దు. కేవలం వాట్సాప్ మెసేజ్లు మాత్రమే చేయండి. ఆ మెసేజ్ల యొక్క ప్రాధాన్యతను బట్టి తప్పకుండా అంతర్నేత్ర ఛానల్ మీకు సహాయ సహకారాలు అందించడం అనేది జరుగుతుంది. ధన్యవాదాలు.